హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా దిశ పేపర్లో ఉన్న వార్తలను చూద్దాం. నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, జిల్లాల వారీగా సమాచార సేకరణ, టికెట్ త్యాగం చేసిన వారికి సీనియర్లకు మొదటి ప్రాధాన్యత. జనసేన బీజేపీ నుంచి గట్టి పోటీ, పార్టీ కార్యాలయం చుట్టూ ఆశావాహుల ప్రదక్షిణలట. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో జూలై నెలాఖరులోగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ స్టార్ట్ కాబోతుందని. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా అధికారం లేదు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీకి సంబంధించి నాయకులు తహతహలాడుతున్నారు నామినేటెడ్ పోస్టుల గురించి. దీంట్లో ఈ ఉమ్మడి పోటీలో అలయన్స్లో పోయారు కాబట్టి పొత్తులో భాగంగా చాలా చోట్ల టికెట్లు త్యాగం చేయాల్సి వచ్చింది. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదే నాయకులు, జనసేన పార్టీకి సంబంధించి అయితే చాలామంది నాయకులు టికెట్లు త్యాగం చేయాల్సింది. ఎందుకంటే కేవలం 21 స్థానాలకే పోటీ చేశారు. మొత్తం 175 స్థానాలలో చాలా చోట్ల యాస్పిరెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో అడ్జస్ట్ చేస్తారని ఒక ఆశావహ దృక్పథంతో వాళ్ళు ఉన్నారు, ఆశతోనే ఉన్నారు. మరి ఏ రకంగా చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఇటు జనసేన నుంచి, బీజేపీ నుంచి తెలుగుదేశం పార్టీకి గట్టి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది నామినేటెడ్ పోస్టుల విషయంలో. ఎందుకంటే 175 స్థానాల్లో 21 స్థానాలు మాత్రమే జనసేన ఆ రోజు తీసుకొని ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మాకు తెలుసు, ఈ సర్దుబాటు అధికారం కోసమే అని చెప్పి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల, రాజకీయ పరిస్థితుల వల్ల సర్దుకుపోవాలని చెప్పి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ క్యాడర్కి చెప్పిండు. కాబట్టి ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేయడానికి చూస్తాడు అనేది జనసేన నాయకులు ఆశిస్తున్నారు. మరి ఏ మేరకు ఆయన మాట్లాడతారు, ఏ మేరకు జనసేన పార్టీ నాయకులకి ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇప్పించలేస్తాడు అనేది చూడాలి భవిష్యత్తులో. అట్ ద సేమ్ టైం బీజేపీ వైపు నుంచి కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు డిమాండ్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీలో అయితే చాలామంది సీనియర్ నాయకులకి టికెట్ రాలేదు, చాలామంది నాయకులు వెయిట్ చేస్తున్నారు. ఇట్లా 3 పార్టీల మధ్య ఈ 3 పార్టీల ముక్కలాట ఉండే అవకాశం ఉందా? 3 ముక్కలాట ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కొంత పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న ఒక లోకం మాధవి నెల్లిమర్ల ఆమె ఎమ్మెల్యే పసుపు బిళ్ళలు తీసుకొని వస్తే పని చేయొద్దు, జనసేన పార్టీ నుంచి గ్రామానికి ఒక 2 చొప్పున నేను లిస్టు పంపిస్తాను, నాయకుల పేర్లు, గ్రామ నాయకుల పేర్లు, వాళ్ళు వస్తేనే పని చేయండి అని ఆమె కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆమె కాన్స్టిట్యున్సీలో అధికారులకి లెటర్లు పంపిందట. మండల్ లెవెల్ ఆఫీసర్లకి, డివిజన్ లెవెల్ ఆఫీసర్లకి లెటర్లు పంపి, ఇగో ఈ నాయకులు వస్తేనే ఆ గ్రామం నుంచి పనిచేయండి, ఈ పసుపు బిళ్ళల బ్యాచ్ వస్తే పనిచేయొద్దని తెలుగుదేశం పార్టీ పైన డైరెక్ట్ అటాక్ చేసింది. అంటే ఇప్పుడిప్పుడే జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య కొంత పొరపచ్చాలు స్టార్ట్ అవుతున్నాయి. మరి నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం జరిగితే చాలా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గాలలో అలజడి లేచి వర్గాలు అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టులు ఆశిస్తుంది, జనసేన నాయకులు ఆశిస్తారు, బీజేపీ నాయకులు కూడా ఆశిస్తారు. ఇది మొత్తానికి అయితే నెలాఖరులో ఉంటుందట, సమాచారం అయితే తెప్పించుకుంటారట. 3 పార్టీల ఆఫీసుల చుట్టూ ఆశావాహులు వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఇచ్చుకుంటూ పోతుండట. ఏం జరిగింది అనేది మనకి ఈ నెలాఖరులో తెలిసే అవకాశం.